కూడా బయటికెళ్ళవు. ఓకేనా? మీరు జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే మీరు ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయగలరనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. మీకు Sir, మ్యామ్ చెప్పండి. sir, this is a pre-assessment means the topics which have not yet covered also we have given the questions. Overall the topic what we have decided to teach in this ఓవరాల్ online ఇచ్చారా? and pre-assessment అన్నారు కదా. Sir అవును. asked me to give the overall to check first. After in the next week we will ఓకే. prepare a ఓకే. paper on which topics we have covered. ఆహా! ఓకే. 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 మేము అంటే అది వీళ్ళకి మరి మీరు చెప్పనివిస్తే మరి స్టూడెంట్స్ ఎలాగ ఆన్సర్ చేస్తారు మ్యామ్? అంటే ఇబ్బంది ఇది ప్రీ అసెస్మెంట్ అంటే మనం చెప్పకముందు అంటే పిల్లలు మన దగ్గరికి వచ్చే లోపు అంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఓన్ వాటి మీద నాలెడ్జ్ ఎంత ఎంత ఉంది? నాలెడ్జ్ ఉందనేసి వాళ్ళ ఓన్ నాలెడ్జ్ ఎంత ఉంది అని చెక్ చేయడానికి యాక్చువల్ గా దిస్ టెస్ట్ వీ హావ్ టు కండక్ట్ ఎట్ ద బిగినింగ్ యాహ్! అదే. బట్ ఎ లిటిల్ బిట్ లేట్ అయింది. సో ఓకే. సార్ ఓకే. ఆస్క్డ్ us to కండక్ట్ నౌ అందుకే ప్రీ అసెస్మెంట్ అని ఇచ్చాము. నెక్స్ట్ ఓకే. అసెస్మెంట్ ఓకే. కి ద టాపిక్స్ విచ్ హావ్ కవర్డ్ మనం కవర్ చేసిన ఆహా! టాపిక్స్ మీద వస్తాయి క్వశ్చన్స్. యాహ్! ఓకే. అంటే ఓకే. జస్ట్ దిస్ అర్థం. అసెస్మెంట్ ఇస్ టు చెక్ ద నాలెడ్జ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ యాహ్! ఆల్ ద టాపిక్స్. సో యాహ్! వాళ్ళకి ఎంత వరకు వచ్చో ఎంత వరకు ఐడియా ఉంది అని. ఓకే. ఓకే. స్టూడెంట్స్ అర్థమైంది కదా? యాహ్! ఇక్కడ మీకేంటంటే మీరు ఈ ట్రైనింగ్స్‌కి రాకముందు మీకెంత నాలెడ్జ్ ఉందో చెక్ చేయడం కోసం క్వెషన్స్ ఇచ్చారంట. ఓకే. మీరిప్పుడు ఐ మీన్ యాక్చువల్‌గా ఇది స్టార్టింగ్‌లో ఇవ్వాల్సింది. బట్ కొంచెం లేట్ అయింది. ఓకే. ఒకసారి చూడండి. నేను ఫార్మాట్ కూడా చెప్తాను. ఫార్మాట్ చెప్పే ముందు మీకు కొన్ని రూల్స్ చెప్పాలి కదా! ఇంకా జాయిన్ అవుతున్నారింకా. సో, కొన్ని రూల్స్ చెప్తాను. ఏం లేదు. ఇప్పుడు మీకు ఒక లింక్ ఇస్తాం గదా! ఆ లింక్‌ని మీ మొబైల్‌లో మోర్ దెన్ 1 మెంబర్ రాయొచ్చండి. ఓకేనా? ఒక మొబైల్‌లో ఒకళ్ళే రాయాలని రూల్ అయితే ఏం లేదు. ఓకేనా? మోర్ దెన్ 1 మెంబరు రాయొచ్చనమాట. ఓకేనా? అది ఫస్ట్ పాయింట్ అన్నమాట. తర్వాతొచ్చేసి ఇంకేంటంటే ఈ గూగుల్ ఫార్మ్ చూసారా? గూగుల్ ఫార్మ్‌లోకి రాయటానికి మీరు జీమెయిల్‌తో లాగిన్ అవ్వాల్సిన పనైతే ఏం లేదు. ఓకేనా? యాక్చువల్‌గా ఏందంటే మేము ఎక్కువగా గూగుల్ ఫార్మ్స్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే, ఒక గూగుల్ ఫార్మ్‌లో కంపల్సరీగా లాగిన్ అయితే మాత్రమే గూగుల్ ఫార్మ్ ఓపెన్ చేయాలి. ఆ రూల్ పెడతాం ఎక్కువ ఎగ్జామ్స్‌లో మేము. కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు జీమెయిల్‌తో లాగిన్ అవ్వాల్సిన పని లేదు. జీమెయిల్‌తో లాగిన్ అవ్వకుండానే మీరు రాయొచ్చనమాట. ఓకే. ఆ ఎగ్జామ్ డ్యూరేషన్ 1 అవర్ ఉంటుంది. ఓకేనా? సరే అయితే ఇప్పుడు ఒకసారి నేను ఫార్మ్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు కనపడుతుందా? టెస్ట్ ఫార్మ్ కనపడుతుంది గదా మీకు? అందరికి కనపడుతుందా? ఒకసారి చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి నాకు. యా ఈజ్ ఇట్ విజిబుల్ సార్? యాహ్! ఓకే. మీకు ఇలాగ ఫార్మ్ ఉంటుందండి. మీ ఫార్మ్‌లో మీరేం చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ ఉంది కదా! మీ స్టూడెంట్ యొక్క ఈమెయిల్ అడ్రెస్ మీరిక్కడ పెట్టాలన్నమాట. మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ ఉంటుంది గదా! ఓకేనా? మీ స్టూడెంట్ ఈమెయిల్ అడ్రెస్ ఉంటుంది గదా! మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రెస్ ఇక్కడ పెట్టేసేయండి. ఇంటర్ స్టూడెంట్ ఈమెయిల్ అడ్రెస్ దగ్గర. తర్వాత వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ ఫస్ట్ నేమ్ ఉంది గదా! స్టూడెంట్ ఫస్ట్ నేమ్ అంటే ఏం లేదు. మీ పేరన్నమాట. ఓకే. ఇక్కడ స్టూడెంట్ ఫస్ట్ నేమ్ ఉంది గదా! స్టూడెంట్ ఫస్ట్ నేమ్ ఉంది గదా! ఈ ఫస్ట్ నేమ్ అంటే మీ పేరన్నమాట. స్టూడెంట్ లాస్ట్ నేమ్ ఉంది గదా! అంటే మీ సర్‌నేమ్ అన్నమాట. ఓకేనా? మీ ఇంటి పేరు. ఇక్కడ మీ ఇంటి పేరు పెట్టేసేయండి. ఓకేనా? స్టూడెంట్ లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు పెట్టేసేయండి. జెండర్ అంటే మీ జెండర్ పెట్టేసేయండి. మేలా, ఫీమేలా అని. తర్వాత వచ్చేసి స్టూడెంట్ కాంటాక్ట్ నంబర్ ఉంది గదా! ఇక్కడేంటంటే మీ ఫోను నంబర్ పెట్టేసేయండి. ఓకేనా? మీ ఫోను నంబర్ పెట్టేసేయండి ఇక్కడ. ఓకేనా? అర్థమైందా? ఫోను నంబర్ పెట్టేసేయండి. పాస్డ్ ఔట్ ఇయర్ అంటే మీ పాస్డ్ ఔట్ ఇయర్ ఇప్పుడు 2021 ఏంటది? ఓకేనా? అందరూ సెకండ్ ఇయర్సే గదా అందరూ. మీరు ఇక్కడ టైప్ చేసేసుకోండి. నార్మల్‌గా టైప్ చేసుకోండి. 2021 సెకండ్ ఇయర్ ఓకేనా? నార్మల్‌గా మీ ఇయర్ ఏదైతే అది టైప్ చేసేసేయండి. తర్వాత ఇంటర్ కాలేజ్ నేమ్ ఉంది గదా! ఓకే. మీ కాలేజ్ పేరు ఏదైతే ఉందో అది టైప్ చేసేసుకోండి ఇక్కడ. ఓకేనా? మీ కాలేజ్ పేరు, ఇంటర్ కాలేజ్ పేరు ఉంది కదా! మీ జీవీజేసీ ఏదో అంటుంటారు కదా! మీ సిటీస్‌తో ఉంటది కదా! జీవీజేసీ, పాకాలని, చిత్తూరు అని సంథింగ్ ఉంటాయి కదా! అవి ఇట్లా టైప్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటది. హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఏ క్వాలిఫికేషన్ అది పెట్టేసేయండి. ఎంపీసీనా, సీఈసీనా ఓకేనా? చాలా ఉంటాయి కదా! కూడా లేదనుకోండి ఇక్కడ అదర్స్ పెట్టేసేసేయండి. ఓకేనా? ఓకే. అర్థమవుతుందా మీకు? తర్వాతొచ్చేసి ఇక్కడ మీ క్యాస్ట్ పెట్టేసుకోండి. తర్వాతొచ్చేసి డిస్ట్రిక్ట్ నేమ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ పెట్టేసుకోండి. ఓకే. తర్వాతొచ్చేసేసి మీ బ్యాచ్ నంబర్ పెట్టేసేయండి. మనది ఎన్నో బ్యాచ్? 7థ్ బ్యాచ్ కదా! ఇక్కడ 7 అని పెట్టండి. అందరూ సేమ్ పెట్టండి ఇది. ఓకేనా? అందరూ కూడా సేమ్ పెట్టేసేయండి. 7 అని పెట్టేసేయండి. ఓకేనా? అందరూ కూడా 7 అని పెట్టేసేయండి ఇక్కడ. ఓకేనా? ఎవరు కూడా చేంజ్ చేయొద్దు. అందరూ 7 అని పెట్టేసేయండి. ఇక్కడ సెషన్ నంబర్ 2 పెట్టండి. అర్థమవుతుందా? అందరూ కూడా సెషన్ నంబర్ 2 పెట్టేసేయండి. ఇక్కడ బ్యాచ్ ఏమో 7 పెట్టండి. తర్వాతేమో సెషన్ 2 పెట్టేసేయండి. అర్థమవుతుందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా దీంట్లో?
ఎగ్జామ్ 2:30కి మీకు స్టార్ట్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ మీకు ఏమన్నా కావాలా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి స్టార్ట్ చేసే ముందు. అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఏం జరుగుతుంది, క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ టైం మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్ గా మీకు క్వశ్చన్ పేపర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఒకసారి నాకు చెప్పండి మీరు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ మీకు ఏమైనా ఐడియా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఒక మొబైల్ ఎంతమంది రాయాలి సార్, లేదంటే ఉంటాయి కదా, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. 2:30కి స్టార్ట్ అయిపోతుంది, ఇంకొక 13 minutes ఉంది టైం. నేను చాట్ బాక్స్ ఉంది కదా, చాట్ బాక్స్ లో నేను లింక్ ఇచ్చేస్తా. మ్యామ్ మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడేసేయండి మ్యామ్, ఏమన్నా వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వాలంటే. Okay, sir. Okay, good afternoon, children. Welcome back to the session. Okay, today you are going to write a pre-assessment test. Okay, no need to feel worry. All the questions are very easy. We have given a multiple choice question. Read the question twice. Okay, na? Read the question. Am I audible? Please respond, any one of you. Am I audible? Audible, ma'am. Yes, sir. Okay, children, listen carefully. First, before writing the exam, read the Roman question clear. Read the question carefully. Understand the meaning of the question. Then read the question twice. Select the correct option and write the assessment. Am I right? Am I clear? Question paper chala easy ga undi. No need to feel tension. Anni meeku telisiniye unte, but you have to think twice. ఆలోచించి జాగ్రత్తగా రాయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. ఇంకా ఏదైనా ఎగ్జామ్ కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. డోంట్ ఆస్క్ ఇన్ బిట్వీన్ ద ఎగ్జామ్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఎగ్జామ్ మిడిల్లో డౌట్స్ క్లారిఫై చేయబడవు. రోమన్ వైజ్ ఉంటాయి, రోమన్ వైజ్ చదువుకొని రోమన్ లో హెడ్డింగ్ ఏమి ఇచ్చారు, యూ హ్యావ్ టు రీడ్ దట్ రోమన్ అండ్ రీడ్ ద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఓకే దెన్ రైట్. ఓకే, ఎగ్జామ్ సింపుల్ గానే ఉంటది. ఓకే, మీ మీద ఎఫెక్ట్ ఏ ఉండదులేండి, దీని రిజల్ట్ వల్ల మీ మీద ఎఫెక్ట్ ఏ ఉండదు. కాకపోతే ఏంటంటే సిన్సియర్ గా రాయాలి. ఓకేనా? భయపడొద్దు ఫస్ట్ పాయింట్. ఓకేనా? త్వరగా రమ్మని చెప్పేసారు మీ ఫ్రెండ్స్, త్వరగా రమ్మని చెప్పండి. క్లాస్ స్టార్ట్ అయిపోతుంది ఎగ్జామ్. ఓకే, మీ ఎందుకు చాట్ బాక్స్ ఉన్నాయి కదా, మీ చాట్ బాక్స్ ఓపెన్ చేసి పెట్టుకొని చాట్ బాక్స్ లో లింక్ పోస్ట్ చేసేస్తాం. మార్నింగ్ రాశారా? పర్సనల్ డెవలప్మెంట్ ఎగ్జామ్ రాశారా అందరూ? ఎవరైనా మిస్ అయ్యారా? అందరు రాశారా? మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చులేండి, మీకు ఆప్షన్ ఇచ్చాను ఇప్పుడే. సార్ రాసాం సార్. ఓకే ఓకే, ఎలాగ ఉంది పేపర్? ఈజీగానే ఉంది సార్. ఓకే, సేమ్ అలాగే ఈజీగానే ఉంటుంది ఇది కూడా. ఓకేనా? ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఓకేనా? ఒక మొబైల్లో 4-5 అటెండ్ అయినా సరే ఒకరి తర్వాత ఒకరు రాసుకోవచ్చు అది. ఓకేనా? ఇంకొక 5 minutes ఉంది, 5 minutes లో పేపర్ ఇచ్చేస్తాం. మీకు ఆల్రెడీ ఎలాగే ఎగ్జామ్ ఇప్పుడు స్క్రీన్ షేర్ చెప్పాను కదా, ఇంట్రొడక్షన్ పేజ్ ఎలాగ ఉంటుందని. ఓకే, మీ డీటెయిల్స్ అనమాట, మీ పర్సనల్ డీటెయిల్స్ ఎలాగ ఉంటాయి, ఏం ఎంటర్ చేయాలి, ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా. ఓకే, సేమ్ దాన్ని ఫాలో అయిపోండి. ఓకే,
నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిపోతుంది. ఏంటి చాట్ బాక్స్ లో అది ఎగ్జామ్ ఉంది కదా సార్. నేను 2:30 కదా చెప్పింది, 5 minutes ఉంది కదా, 2:30 కదా ఎగ్జామ్. ఓకే సార్. ఓకే. ఇన్ఫార్మ్ చేశారా మీ ఫ్రెండ్స్ అందరికి? త్వరగా రమ్మని చెప్పండి, ఇంకొక 4 minutes టైం ఉంది. ఎగ్జామ్ బట్టి సైలెంట్ గా రాసుకోండి, ఓకేనా? ఇంటర్నెట్ కనెక్షన్స్ బాగానే ఉన్నాయి కదా అందరివి? నువ్వు మొబైల్లో కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెట్ కనెక్షన్స్ చెక్ చేసుకోండి, ఓకేనా? నెట్ ఐ మీన్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేసినా మెసేజ్ చేసినా వాటిని కట్ చేసేసేయండి, లిఫ్ట్ చేయొద్దు, ఓకేనా? మళ్ళీ మీ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి టెక్నికల్ ఇష్యూస్ అంటారు వాటిని. ఓకే సార్. హలో చెప్పు వినోద్. సార్ అది లింక్ ఓపెన్ చేయగానే జూమ్ నుంచి లెఫ్ట్ అవుతుంది సార్. ఎందుకు అవుతుంది? చిన్న సెల్ సార్. జూమ్ నుంచి లెఫ్ట్ అయిపోతుందా? అవదే, చాలా రాశారు ఇప్పుడు మేము. లేదు సార్, పొద్దున కూడా అట్లా అయింది సార్. అవునా? ఓ పని చేయి, ఇంకోసారి ఏం చేస్తామంటే ఆ లింక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయకుండా దాన్ని కాపీ చేసుకో. ఓకే సార్. కాపీ చేసుకొని గూగుల్ క్రోమ్ ఏదో బ్రౌజర్ ఉంది కదా, ఆ బ్రౌజర్ లో పేస్ట్ చేసి ఎంటర్ కొట్టు. ఓకే సార్. ఈ టైప్ చేసి చూడు, ఒకవేళ లెఫ్ట్ అవుతుందో లేదు చూడు. లెఫ్ట్ అయితే ఇంకా మొబైల్ కంపాటబుల్ ఇష్యూ అనుకుంటా. లెఫ్ట్ అయ్యి మాక్సిమం లెఫ్ట్ అయ్యి రాయకూడదు. యాక్చువల్గా ఇంకొక మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే స్టూడెంట్స్, మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు క్యామ్ అనేది అందరూ ఆన్ చేసి ఉంచాలి, సరేనా? ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. క్యామ్ అనేది కంపల్సరీ ఆన్ చేసి ఉంచండి ఎగ్జామ్ రాసేటప్పుడు. అందరికీ చెప్తున్నాను నేను, క్యామ్ అనేది ఆన్ లో ఉండాలి. రికార్డ్ అవుతుంది సెషన్. ఇప్పుడు క్యామ్ ఆన్ చేసినా కానీ ఆఫ్ అయిపోతుంది సార్ ఎగ్జామ్ రాసేటప్పుడు. లేదు, జూమ్ లో నువ్వు ఆన్ చేస్తే ఆఫ్ అవ్వదు, ఓకేనా? ఓకే ఈ సార్. ఎగ్జామ్ రాసేది గూగుల్ ఫామ్ లో నువ్వు ఎగ్జామ్ రాసేది, ఇక్కడ క్యామ్ ఆన్ చేసేది ఏమో జూమ్ అన్నమాట, జూమ్ మీటింగ్ లో అన్నమాట, ఓకేనా? ఇప్పుడు మీరు ఒకటే ఎగ్జామ్ కాదు బాబు, దాదాపు మేము ఒక ఎన్ని ఎగ్జామ్లు పెట్టుంటాం. మార్చి ఏప్రిల్ నుంచి మేము అన్ఎంప్లాయిడ్ యూత్ చేస్తూనే ఉన్నాం. డిగ్రీ స్టూడెంట్స్ కి, పీజీ స్టూడెంట్స్ కి మేము పెడుతూనే ఉన్నాం ఎగ్జామ్స్ అన్ని, ఓకేనా? జస్ట్ ఇప్పుడు మీకేంటంటే ట్రయల్ అన్నమాట, అంతే. ఎగ్జామ్ అనేది మీరు రాసుకోవచ్చు, రాసుకునేటప్పుడు ఇంకా సార్ వినోద్, వీడియో ప్రాబ్లం ఉంది సార్. కెమెరా వీడియో ప్రాబ్లం ఉందా? సరే, అయితే అవును సార్. ప్రాబ్లం ఉంటే చేసేది ఏం లేదు, కానీ అది నువ్వు ఆఫ్ చేసి రాసేసేది మ్యాక్సిమం ఏంటంటే. బట్ ఇప్పుడు మటుకు ఇలా ఉంది, కానీ ఫైనల్ ఎగ్జామ్ అయి ఉంటే చూసారా, వీక్లీ కానీ ఫైనల్ జరుగుతుంది, అప్పుడు మటుకు క్యామ్ ఆన్ చేసి ఉండాలి. ఎందుకంటే రికార్డ్ అవుతుంది కదా సెషన్. ఒకవేళ క్యామ్ ఆఫ్ చేశారనుకోండి, మీరు ఆన్సర్ చూసుకున్నారనుకోండి, ఎవరు అంతే కదా. ఇప్పుడు మీ Yes, sir. మొబైల్ చేతిలో ఉంది, ఇంటర్నెట్ ఉంది, ట్యాబ్ ఓపెన్ చేసుకొని మీరు రాసుకుంటారు ఆన్సర్ చూసేసి. ఎస్ సార్. జెన్యున్ ఎగ్జామ్ ఎలాగవుతుంది, అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్. అంతే. ఇది Okay, ప్రీ sir. అసెస్మెంట్ కాబట్టి ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ కి ఇది ట్రయల్ లాగా అనమాట. దీంట్లో మీరు ట్రయల్ వేసుకోండి. రేపు నుంచి ఏంటంటే డిఫికల్టీస్ వస్తుంటాయి కదా, అవి నెక్స్ట్ ఎగ్జామ్ లో సాల్వ్ చేసుకోండి, ఓకే? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఓన్లీ వినోద్, మిగతా వాళ్ళందరూ మంచి మొబైల్సే కదా, మీరు కూడా వేరే వేరే రీజన్స్ చెప్పమాకండి, ఓకే? ఒక్కొక్క 1 minute ఉంది, నేను లింక్ పెట్టేస్తాను. జస్ట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, మీకు ఏంటంటే అసలు ఈ క్లాసెస్ కి రాకముందు మీ నాలెడ్జ్ ఎంత ఉంది, ఓకేనా? అది టెస్ట్ చేయడం అంటే మాత్రమే ఈ ఎగ్జామ్ అనమాట, సరేనా? ఈ క్లాసెస్ కి రాకముందు మీకు నాలెడ్జ్ ఎంత ఉంది అంతే, ఓకేనా? ట్యాబ్లు ఓపెన్ చేసుకొని ఆన్సర్లు చేసుకోవడం ఏం చేయమాకండి, ఓకే? అందరూ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి, క్యామ్స్ ఓపెన్ చేయండి, చాట్ బాక్స్ ఓపెన్ చేయండి అందరూ. క్యామ్స్ అందరూ ఆన్ కావాలి, చాట్ బాక్స్ అందరూ ఆన్ చేయండి. చాట్ బాక్స్ లో నేను లింక్ పెట్టాను చూడండి, క్లిక్ ఇచ్చినా డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది, కాపీ చేసుకుని పేస్ట్ చేసుకున్నా ఓపెన్ అయిపోతుంది, ఓకేనా? క్యామ్స్ అందరూ ఆన్ చేసి ఆ ఎగ్జామ్ లింక్ రాసేయండి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ లింక్ అంటే స్టార్టింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, అంతే. ఎగ్జామ్ లో మటుకు అసలు మాట్లాడకూడదు, ఓకేనా? ఓకే సార్. లింక్ ఓపెన్ చేయండి ఒకసారి. ఆన్ యువర్ క్యాంప్స్ చిల్డ్రన్, వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి, కెమెరా ఆన్ చేయండి అందరూ.
క్యామ్ ఆఫ్ చేసి ఎవరు రాస్తారో వాళ్ళ యొక్క ఎగ్జామ్ అనేది మేము కన్సిడర్ చేయము. ఓకేనా? మీకు 100 మార్కులు వచ్చినా 25 మార్క్స్ వచ్చినా అది కన్సిడర్ చేయము. క్యామ్ ఆన్ చేయండి. ఓపెన్ అయిందా? అందరికి లింక్ ఓపెన్ అయిందా? ఏదైనా ప్రాబ్లం ఉందా? టెక్నికల్ ఇష్యూస్ ఉంటే నన్ను అడగండి త్వరగా, ఫాస్ట్. ఎగ్జామ్ ఆన్ అయిందా? లింక్ స్టూడెంట్స్ ఓపెన్ అయిందా? ఓకే. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సాల్వ్ చేస్తాను. మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఫాస్ట్ ఉండాలి. ఇంకా టైం మనకు ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉంది. ఓకే, ఒకవేళ నార్మల్గా అయితే అన్ని జాగ్రత్తగా చూసుకొని చిన్నగా రాసి చేయండి. బట్ ఒకవేళ మీ ఎగ్జామ్ కానీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసేయండి. లాస్ట్ లో మీకు ఫామ్ ఉంది కదా, ఫామ్ ఎగ్జామ్ అప్లికేషన్ లో లాస్ట్ లో ఉంటుంది అనమాట, సబ్మిట్ అని. మీరు కాన్ఫిడెంట్ గా అన్ని కూడా మీరు అటెంప్ట్ చేస్తే ఓకేనా, సబ్మిట్ మీరు కంప్లీట్ అయిపోయింది సార్ అయిపోయిందని చెప్పారండి, ఒకసారి ఆ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసేస్తే ఆ రిజల్ట్స్ మా దగ్గరకు వచ్చేస్తాయి. ఓకేనా? ఇంకా మనకి హాఫ్ అన్ అవర్ పైనే ఉంది, జాగ్రత్తగా చూసుకొని రాయండి. ఒకవేళ అయిపోతే సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఒకసారి నాకు చాట్ బాక్స్ లో రెస్పాండ్ ఇవ్వండి, కంప్లీట్ అయిందా లేదా అని. ఓకే, ఇద్దరు ఇచ్చారు, కంప్లీట్ అయిపోయింది. ముని కుమార్. ఓకే, ఓకే, అవంతి కంప్లీటెడ్. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వద్దు. ఈ రోజు అటెండెన్స్ ఇంకా తీసుకోలేదు కదా, మనకు అటెండెన్స్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఓకేనా? అటెండెన్స్ పడదు ఈ రోజు. ఒకవేళ ఫిల్అప్ చేయలేదు అంటే ఒకసారి వెయిట్ చేయండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. అవంతి సార్, సార్ యా మ్యామ్, చెప్పండి. అవంతి మొబైల్ నుంచి డైలీ 2 or 3 మెంబర్స్ కనెక్ట్ అవుతున్నారు సార్. అవునవును. అవంతి ఒకసారి రెస్పాండ్ అవ్వమ్మా, అన్మ్యూట్ చేసుకో. సార్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నీ పక్కన, మీ ఫ్రెండ్స్? ఆన్ యువర్ వీడియో అమ్మా, ఆన్ యువర్ వీడియో వన్స్. వాళ్ళు కూడా రాశారు ఎగ్జామ్? ఇద్దరు కలిసి రాసాం సార్. ఇద్దరు కలిపి రాయటం కాదమ్మా, అక్కడ ఫామ్ ని ఫిల్అప్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి కానీ పేరు కానీ ఒకళ్ళది వేస్తారు కదా. అవును, మరి అలాంటప్పుడు ఎవరిది వాళ్ళు రాయాలి. అప్పుడే మీ ఫ్రెండ్ కూడా ఎగ్జామ్ రాసినట్లు కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు అదే లింక్ ని మీ ఫ్రెండ్ ఓపెన్ చేసి మీ ఫ్రెండ్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయించి రాయించు. తను బీసీ సార్. అవునా? ఓకే, సరేలే అయితే. ఓకే అయితే ఇంకెవరైనా నీతో పాటు కలిసి వింటుంటారు కదా, మామూలు SC ST క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత కూడా ఫిల్అప్ చేయించు, ఐ మీన్ ఎగ్జామ్ రాయించు. సార్ కాలేజ్ కి, అందుకని నేనే ఫిల్అప్ చేసాను. సరే అమ్మా, అయితే ఉంటే రాయించు, లేదంటే వదిలేసి. ముందే చెప్తున్నానండి, నెక్స్ట్ టైం ఎగ్జామ్ నుంచి క్యామ్ కానీ ఆన్ చేయలేదు అంటే మీకు ఎగ్జామ్ అనేది కన్సిడర్ చేయ ముందుగా నేను చెప్తున్నా. ఓకేనా? మీరు ఎగ్జామ్ రాసి మీకు ఫుల్ మార్కులు 100% మార్కులు వచ్చినా సరే ఎగ్జామ్ కన్సిడర్ చేయం. ఓకేనా? సార్ వెబ్ పేజ్ కి వెళ్తే కెమెరా ఆఫ్ అయిపోతాం సార్ మా ఫోన్లో. ఫోన్ ఎందుకు ఆఫ్ అయిపోద్ది బాబు? అంటే బ్రౌజర్ లోనే కదా, మీరు ఏ బ్రౌజర్ లో రాస్తున్నారు ఎగ్జామ్? మీరు ఓపో బ్రౌజర్ సార్. గూగుల్ క్రోమ్ లేదా? గూగుల్ క్రోమ్ కి వెళ్ళదు సార్, మాది ఓపో బ్రౌజర్కి వెళ్ళిపోతుంది సార్. అలా కాదు, నేను ఇచ్చిన లింక్ ని కాపీ చేసుకొని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో పేస్ట్ చేసుకొని ఎంటర్ కొట్టేసేయండి, అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేయకుండా. అర్థమైందా? మీరేం చేస్తున్నారంటే ఆ లింక్ మీద డైరెక్ట్ క్లిక్ చేస్తున్నారు. ఓకేనా? క్లిక్ చేయకుండా కాపీ చేసుకొని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో పేస్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు అప్పుడు. ఇంకోటి ఏంటంటే మీకు సెట్టింగ్స్ తెలుసో తెలీదో, మీరు ఓపో బ్రౌజర్ కి వెళ్ళకుండా డైరెక్ట్ గా గూగుల్ క్రోమ్ కి వెళ్ళి సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు ఓపో బ్రౌజర్ అయినా సరే దాని లోపల సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. కెమెరా అలో అని సెట్టింగ్స్ కి వెళ్తే మీకు బ్రౌజర్ లోపల సెట్టింగ్స్ ఉంటాయి. ఎవ్రీ బ్రౌజర్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. సెట్టింగ్స్ లోపల మీకు కెమెరా అలో చేసే ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ మీకు తెలిస్తే అలో చేసుకోండి.
ఓకేనా? కంపల్సరీగా ఒప్పో బ్రౌజర్లో కూడా క్యామ్ ఆన్ చేసి రాసుకునే వీలుంటుంది. ఓకే, పర్మిషన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పిన మీకు అర్థమవుతాయి అవ్వో నాకు డౌట్. ఓకేనా? సెట్టింగ్స్ చెక్ చేసుకోండి. ఏంటి సబ్మిట్ చేశారా? వినోద్ కూడా సబ్మిట్ చేశాడు, మెసేజ్ పెట్టాడు. ఎవరు? ముని, కుమార్, అవంతి, వినోద్ ముగ్గురు సబ్మిట్ చేశారా? వినోద్ సబ్మిట్ చేయలేదు, ఓకే సార్ అని పెట్టాడు, సబ్మిట్ చేయలేదు, ఎగ్జామ్ రాసినట్లున్నాడు. ఓకే ఓకే, కంటిన్యూ. ముని కుమార్ మ్యూట్ చేసుకో. ఓకే వినోద్ కంప్లీటెడ్. ఓకే, ప్రదీప్ కూడా కంప్లీట్ అయిపోయారు. ఇంకెవరున్నారు రాస్తున్న వాళ్ళు? నెమ్మదిగా రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది, మీకు కంగారు పడాల్సిన పని లేదండి. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఓకే, సీమన్ రాజ్ కంప్లీటెడ్. ఇంకెవరున్నారు? కార్తీక్, తర్వాత బ్యాచ్ 1 వాళ్ళేనా ఉంది? ఇంకందరూ రాసినట్లేనా? ఓకే, రాయండి, ఇబ్బంది లేదు, సినిమా రాసేయండి, టైం తీసుకొని రాసేయండి. ఎవరు కొత్తగా జాయిన్ అయ్యారు? శశి 4121. ఏంటి బాబు లేట్ గా జాయిన్ అయ్యారు మీరు? 3 అయిపోయింది కదా, ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, కార్తీక్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్యాచ్ 1 మీది ఒకవేళ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే నాకు రెస్పాన్స్ ఇవ్వండి. ఓకేనా? కంప్లీటెడ్ అని రెస్పాండ్ అవ్వండి. బ్యాచ్ 1 ఎవరండి? మీరు రీనేమ్ చేసుకోండి. బ్యాచ్ 1 అసలు రీనేమ్ చేసుకోండి. బ్యాచ్ 1 అంటే మీ పేరు పెట్టండి. Who is batch 1? Please respond. Batch 1 ఎవరండి? సార్ చెప్పండి కార్తీక్. సార్ లింక్ మళ్ళీ పెట్టండి సార్, నా పక్కన మా ఫ్రెండ్ ఎగ్జామ్ రాయాలి కదా సార్. రాయలేదా? సరే అయితే ఒకసారి చాట్ బాక్స్ ఓపెన్ చేసి చాట్ బాక్స్ లో పెడతాను. సరే సార్. ఓకే, చూడు పెట్టాను, రాసేసి. ఇంకెవరున్నారు? బ్యాచ్ 1 ఏంటి కాలేజా? బ్యాచ్ 1 అంటే కాలేజ్ నుంచి అటెండ్ అవుతున్నారా? రెస్పాన్స్ లేదు, చాట్ బాక్స్ లో చాటింగ్ చేయండి. బ్యాచ్ 1 ప్లీజ్ రెస్పాండ్ అండి. ఎగ్జామ్ రాస్తున్నారా? రాయటం లేదా? ఎంతమంది రాస్తున్నారు? నో ఇన్ఫర్మేషన్, ప్లీజ్ రెస్పాండ్. బ్యాచ్ 1. ఎక్సెప్ట్ ఇప్పుడు నేను ఇచ్చిన లింక్ కార్తీక్ ఫ్రెండ్ తప్ప అందరు రాసినట్లే కదా? ఇంకెవరైనా రాయలేదా? నాకు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. హాఫ్ అన్ అవర్ లో రాసేసినట్టున్నారు. రాసిన వాళ్ళు కాదు, రాయని వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. బ్యాచ్ 1 మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదండి. ఐ థింక్ మీరు కాలేజ్ నుంచి మీ ప్రొజెక్టర్ ఏమన్నా అటెండ్ అవుతున్నారేమో నాకు డౌట్ ఉంది. అప్పుడు మీరు చాటింగ్ అయినా చేయొచ్చు అండి, చాటింగ్ అయినా చేయొచ్చు, చాట్ బాక్స్ ఓపెన్ చేసి చాటింగ్ అయినా చేయొచ్చు. లేదు అంటే మీరు ఏదైనా పర్సనల్ మొబైల్, పక్కన ఎవరైనా పర్సనల్ మొబైల్ ఉంటే ఆ మొబైల్లో లాగిన్ అయ్యి మీరు మాట్లాడొచ్చు అండి. మీరు పర్సనల్ గా ఏదైనా మొబైల్ లాగిన్ అయ్యి మాట్లాడొచ్చు. బ్యాచ్ 1 ఎవరండి? ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. బ్యాచ్ 1 మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందా లేదా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. బ్యాచ్ 1 మీరు కాలేజ్ నుంచి జాయిన్ అయినట్లయితే ఒకసారి మీరు చాట్ బాక్స్ ఓపెన్ చేసి చాట్ బాక్స్ లో మీరు చాట్ చేయొచ్చు. ఎగ్జామ్ కంప్లీటెడ్ అని అందరూ కూడా నాకు మెసేజ్ పెట్టారు, అందరూ ఎగ్జామ్ రాశారని చెప్పేసి. ఇంకా మనకు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఎవరైనా రాయలేదు అంటే టేక్ యూర్ ఓన్ టైం, మనం స్లోగా రాసేయండి. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉందా?
ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఇంకొకటి మీ ఫ్రెండ్స్ ఒకే మొబైల్ నుంచి 2-3 ఫ్రెండ్స్ అటెండ్ అవుతున్నా సరే, ఓకేనా, మేము ఆప్షన్ ఇచ్చాము. సో మీ ఫ్రెండ్ కూడా ఆప్షన్ మీరు రాసే ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడే కార్తిక్ అని ఒక అతను కంప్లీట్ అయిపోయింది, వాళ్ళ ఫ్రెండ్ కూడా అడిగాడు, నేను ఇచ్చాను లింక్. ఇంకెవరైనా అలాగ ఉన్నారా? ఒకసారి నాకు రెస్పాండ్ అయితే నేను ఇస్తానండి. అదర్వైజ్ అందరూ కూడా ఎగ్జామ్ కంప్లీటెడ్ అయినట్టు నేను కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. కార్తిక్, సేమన్ రాజ్, మునికుమార్, వినోద్, ప్రదీప్, అవంతి రెస్పాన్స్ ఇచ్చారు ఎక్సెప్ట్ బ్యాచ్ 1 అని. ఒకవేళ మీరు కాలేజ్ బ్యాచ్ నుంచి కానీ జాయిన్ అయినట్లయితే, అంటే మీ ఒక కాలేజ్ లాగా కానీ జాయిన్ అయినట్లయితే, ఒకసారి మీ పర్సనల్ గా ఏదన్నా మీ స్పార్క్ పర్సన్ కానీ ఉంటారు కదా పక్కన, ఆ స్పార్క్ పర్సన్ మొబైల్ నుంచి మీరు మాట్లాడొచ్చు. అన్మ్యూట్ చేసుకొని మీరు స్పార్క్ పర్సన్ మొబైల్ నుంచి మాట్లాడచ్చు పర్సనల్ గా. మీరు దగ్గర నుంచి నో రెస్పాన్స్ అండి. ఓకే మ్యామ్, అనురాధ మ్యామ్. Yes, sir. మాక్సిమం ఇప్పుడు మనకు ఎగ్జామ్ అనేది మన పార్టిసిపెంట్స్ అందరూ రెస్పాన్స్ ఇచ్చారు ఎగ్జామ్ కంప్లీటెడ్ అని చెప్పేసి. యా, ఇప్పుడు 3 అయిపోయింది. ఈ 1 అవర్ మీరు సెషన్ తీసుకుంటారా మ్యామ్? Yes, sir. Yes. ఓకే స్టూడెంట్స్, Yes, sir. ఒకసారి మేడం చెప్పండి మేడం, ఏమైనా మాట్లాడతారా? Yes, sir. If they finished exam, I will take the class. యా, అందరూ మనకి రెస్పాన్స్ ఇచ్చారు, ఫినిష్ అని చెప్పేసి అందరూ రెస్పాన్స్ ఇచ్చారు ఎక్సెప్ట్ బ్యాచ్ 1 అని చెప్పేసి. వాళ్ళు ఇప్పటి వరకు మనం చాలాసార్లు రెస్పాన్స్ లేదు. సో కాలేజ్ నుంచి అటెండ్ అవుతున్నారు అనుకుంటాను. ఓకే స్టూడెంట్స్, ఒకసారి మీ ఎగ్జామ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఓకే, ఇంకెవరు లేరు కదా, ఎవరైనా ఉంటే నాకు రెస్పాండ్ ఇవ్వండి, మీకు టైం ఇస్తాను. అయిపోయింది కాబట్టి 1 అవర్ సెషన్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారా? ఆ ఎగ్జామ్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందో బ్రేక్ తీసుకోండి. తర్వాత మ్యామ్ సెషన్ కంటిన్యూ చేస్తారు. మన సెషన్ 4 వరకు అండి, మీరు అప్పుడే లీవ్ అవ్వకూడదు. మీన్ వైల్ నేను వచ్చేసి మీకు డైలీ అటెండెన్స్ ఉంది కదా మనకు, సో డైలీ అటెండెన్స్ ఫామ్ అనేది చాట్ బాక్స్ లో పెడుతున్నాను. చాట్ బాక్స్ లో పెడుతున్నా, ఒకసారి చూడండి. అందరూ కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఈ రోజు యొక్క అటెండెన్స్ ఫామ్ అనేది నేను చాట్ బాక్స్ లో పెడుతున్నాను. ఎగ్జామ్ అందరూ రాశారు, కంగ్రాట్స్ అండి, అందరూ మంచిగా రాశారు అనుకుంటాను. ఒకసారి చాట్ బాక్స్ ఓపెన్ చేయండి అండి. చాట్ బాక్స్ లో నేను ఈ రోజు యొక్క అటెండెన్స్ ఫామ్ పెట్టాను చూడండి. అటెండెన్స్ ఫామ్ అండి, మనం డైలీ ఫిల్అప్ చేస్తాం కదా, సో అటెండెన్స్ ఫామ్ అండి. స్టూడెంట్స్, నేను ఎక్కువగా చెప్తున్నాను, బట్ మీరు క్యామ్ అనేది ఆన్ చేయటం లేదు. బట్ క్యామ్ అనేది ఆన్ ఉండాలండి, నేను మ్యాండేటరీగా చెప్పాను. క్యామ్ అందరూ ఆన్ చేయాలండి, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకూడదు కదా. ఓకే, అందరూ క్యామ్ ఆన్ చేయాలి. అందరూ ఆన్ చేయండి ఫాస్ట్ ప్లీజ్ అండి, ఆన్ చేయండి. గూగుల్ క్రోమ్ లో ఏ సెట్టింగ్ లో ఆన్ చేయాలి చెప్పండి సార్. ఓకే, కెమెరాని అలో చేయాలంటేనా? కెమెరా ఆన్ లోనే ఉంది సార్, గూగుల్ క్రోమ్ లో సెట్టింగ్స్ లో పోయి చూస్తే. యా, ఒకసారి అది ఒకసారి నన్ను పర్సనల్ కాంటాక్ట్ చేసి నేను చెప్తాను. ఆ సెట్టింగ్స్ అనేవి నీది ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఎగ్జామ్ ఏదైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు సార్, కంప్లీటెడ్ సార్. కంప్లీటెడ్ కదా, సో ఆ సెట్టింగ్స్ క్రోమ్ సెట్టింగ్స్ నేను తర్వాత చెప్తా. ఓకే సార్. ఓకేనా? ఒకసారి నేను కాంటాక్ట్ చేసి నేను తర్వాత చెప్తా. ఎందుకంటే ఎగ్జామ్ కంప్లీట్ కాకపోతే నేను చెప్తాను. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కదా, అది పర్సనల్ థింగ్స్ అనమాట. అది పర్సనల్ థింగ్స్ అనేవి మన అఫీషియల్ క్లాస్ లో డిస్కస్ చేసుకోకూడదు కదా. ఓకే, నీకు ఎగ్జామ్ గురించి ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే నేను చెప్పు, నేను సాల్వ్ చేస్తా, ఇప్పుడే సాల్వ్ చేస్తా. ఎగ్జామ్ కంప్లీటెడ్ కదా? కంప్లీటెడ్ సార్. ఓకే అమ్మా, ఓకే అమ్మా. అటెండెన్స్ ఫామ్ ఫిల్అప్ చేసేయండి అందరూ. ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే పర్సనల్ కాంటాక్ట్ చేసి నేను మాట్లాడతాను. ఇక్కడ మనకు క్లాస్ గురించి కానీ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. మనకు టైం వేస్ట్ అవ్వకూడదు. ఓకేనా? అటెండెన్స్ ఫామ్ ఉంది కదా, అది ఫిల్అప్ చేసేయండి. మేము క్లాస్ స్టార్ట్ చేస్తారు. Please switch on your cameras. Once again, I am telling students, switch on your video cams. అందరూ క్యామ్స్ ఆన్ చేయండి, ఆఫ్ చేయొద్దు. మ్యూట్ లో పెట్టుకొని మైక్, క్యామ్ ఆన్ చేయండి. బ్యాచ్ 1 అవంతి, కార్తిక్ కుమార్, మునికుమార్, ప్రదీప్, Munikumar, please switch on your cam. Avanti, batch 1.
సార్ ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాను సార్. ఫిలప్ చేయి బట్ ఆ క్యామ్ ఆన్ లో ఉండే ఫిలప్ చేయి, ఇబ్బంది ఏముంది? సార్ క్యామ్ ఆన్ లోనే ఉంది కానీ ఆ ఫామ్ కి వెళ్ళేందుకు మీ కెమెరా ఆఫ్ అయిపోతాం సార్. టెక్నికల్ ప్రాబ్లం ఉందా? గూగుల్ క్రోమ్ లో చేసావా? కాపీ Yes. చేసుకున్నావు, పేస్ట్ చేసావా? క్రోమ్ లోనే చేస్తున్నాను సార్ ఇప్పుడు. ఓకే ఓకే, చేసి అయితే ఒకసారి ఆ సెట్టింగ్స్ చూసుకో, లేదంటే నన్ను కాంటాక్ట్ చేయి, నేను చెప్తా సెట్టింగ్స్ ఎలా మార్చాలనేది. ఓకేనా? మొబైల్ నెంబర్ సార్. ఒకసారి నేను చాట్ బాక్స్ లో పెడుతున్నాను చూడు, నా మొబైల్ నెంబర్ నేను ఇస్తాను. ఓకే, నన్ను పర్సనల్ గా కాంటాక్ట్ చేయ, ఇబ్బంది లేదు. ఓకేనా? మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నన్ను పర్సనల్ కాంటాక్ట్ చేయండి. నేను 24 hours మీకు సర్వీస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఏదైనా పర్సనల్ థింగ్స్ ఉంటే పర్సనల్ గా ఇన్ఫార్మ్ చేయండి. ఏదైనా అఫీషియల్ గా కావాలి అంటే ఇప్పుడు క్లాస్ లో అడగండి, చెప్తా టెక్నికల్ ఇష్యూస్. అందరూ ఫామ్ ఫిల్అప్ చేశారా? క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చా? చాట్ బాక్స్ లో రెస్పాండ్ ఇవ్వండి. క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చా అండి? ఫిల్అప్ చేశారా ఫామ్? Please respond in chat box. Okay, completed. Yeah, ma'am, Anuradha ma'am. Yes, sir. Yes. Ma'am, you can start the class, ma'am. Yes, sir. Okay, sir. Okay, ma'am. మీకు పర్మిషన్ ఇచ్చాను, కోహోస్ట్ చేశాను మిమ్మల్ని, మీరు కంట్రోల్ చేయొచ్చు. Okay, sir. Thank you, sir. And good afternoon, children. Welcome back to the session. I request each and everyone to switch on your cams. Seeman, Munikumar, Karthik, Avanti, Pradeep. Switch on your cams. Am I audible, children? Please respond. Am I audible? Na voice మీకు వినిపిస్తుందా? Yes, ma'am. Yes, Munikumar. Seeman? Yes, ma'am. Okay, okay. Pradeep, Karthik, Avanti, yes, switch on your cams. Okay, how you wrote your exam? How is the question paper? Very easy, ma'am. Easy, ma'am. Very easy. What about you, Munikumar? Easy, ma'am. Hey, each and everyone you have completed within half an hour, you have completed the test. Yes, ma'am. Very good. I will check your answer papers. After the Zoom session, I will check your papers. Okay, Avanti, how you wrote your exam? Your voice is not audible, Amma. Avanti, your voice is not audible. I hope each and everyone you wrote the exam very well. Okay, na? Okay, then let's start today's session. Are you ready? Just show me thumbs up. If you're unable to speak, show me thumbs up. Okay, very good. What about Avanti? Keep your camera properly. So don't move, ma, Avanti. Please settle down at one place. Settle down at one place. Oka place lo కూర్చొని ఉండండి. Don't move here and there while the class is going on. Class జరిగేటప్పుడు ఇటు అటు తిరగొద్దు. Please settle down in one place and listen to the class. So yesterday we have completed the composition and comprehension. Am I right? Show me thumbs up. Am I right? Is my voice audible? అసలు నా వాయిస్ మీకు వినిపిస్తుందా? Yes, ma'am. Yes, ma'am. Okay, then if you didn't show thumbs up, I got a doubt that is my voice is audible or not. నేను అడిగిన క్వశ్చన్ కి రెస్పాండ్ అవ్వకపోతే నా వాయిస్ మీకు వినిపిస్తుందా లేదా నాకు అర్థం కావట్లేదు. ఓకేనా? జస్ట్ బై షోయింగ్ సైన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మనం మ్యూట్ చేసుకొని మాట్లాడలేకపోతే అన్మ్యూట్ చేసుకొని సారీ యూ హ్యావ్ టు షో ద సైన్స్ లైక్ థమ్స్ అప్. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. Okay, before starting the session, I will show you one screen.
Okay, now each and every one you have to observe the slide, and I will ask you few questions on that slides. Okay. Show me thumbs up. Okay. Only Karthik. Yes. Can any one of you in the session just read the sentence? What is there on the screen? Read I the rode sentence. What is there? Yes. Yes. I rode on a road yesterday. I rode on a road yesterday. So in this sentence, there are two words which have the same pronunciation. Can any one of you guess? Road, ma'am. Road. Say the spelling. RODE ROAD. RODE, ROAD. So can anyone in the session, what is the meaning of RODE and ROAD? Ma'am, ROAD Yes. is a verb form of ride. Come again. RODE road is a verb form of ride, ma'am. Yes, very good. Road Road. road వచ్చి మామూలు రోడ్లు మ్యామ్. Road. Okay, ROAD road. So do you know what do we call such type of words in English? Can anyone in the session? I will show you one more slide. Next, any one of you in the session. I am a night riding in the night. I am a knight riding in the night. Very good. Night. So identify the two words. Night, ma'am. Rhyming words, ma'am. Night. Night. Say the spelling, Sama. KNIGHT NIGHT. Yes. KNIGHT NIGHT. So what is the meaning for KNIGHT? Then NIGHT? Ratri, ma'am. Night. NIGHT night. Ratri. Okay, then KNIGHT. Have you ever heard this word? Have you ever heard this word? And have you ever heard ante ఎప్పుడైనా ఈ word విన్నారా అసలు KNIGHT? And look at the picture. Image is also there on the screen. Look at the picture. If you look at the picture carefully, then you can know the meaning of the night. KNIGHT night. గుర్రం, ma'am. No. I am a knight riding in the night. Read the sentence. I am a knight riding in the night. For example, I am Anuradha. There in the sentence, I am a knight. Can you guess? ఇప్పుడు I am Anuradha అంటే ఏంటి? నేను అనురాధ అని. అక్కడ ఇన్ ద సెంటెన్స్ లో ఏముంది? I am a knight అని ఉంది. అంటే నేను నైట్. ఆ పిక్చర్ చూస్తే కెన్ యూ ఐడెంటిఫై? Who is riding on the horse? King, ma'am. Yes. King. Then what is the meaning of the knight there? King. King. Very good. Okay. Now what is the meaning of KNIGHT night? King. King. K silent night means king. NIGH night means ratri. Okay na? Then one more slide. Yes. That plane is so plain. That plane is so plain. So Very good. Say the words which have the same pronunciation. Plain. Yes. Spellings. PLANE PLAIN. Yes. Very good. Do you know the meaning of
Say the Yes. meaning for the two words plane, 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 plane. PLANE means విమానం. Yes. PLAIN means ఏమీ లేకుండా ఉండడం, ఖాళీగా ఉండడం మ్యామ్. As plane. The plane is so plain. Okay, very good. So it now my question is, now you come across some words kada, road, night, plane. What do we call such type of words in English language? Do you have any idea? అసలు ఇలాంటి words ఎప్పుడైనా విన్నారా? Just please answer for my question. Yes or no? Have you ever heard the words? ఇలాంటి words ఎప్పుడైనా ఇంగ్లీష్ లో విన్నారా? Have you ever heard అంటే ఎప్పుడైనా విన్నారా? Yes మ్యామ్. Yes. Okay, very good. Good to hear. Do you remember what do we call such type of words? అలాంటి words ని మనం ఏమని పిలుస్తామో గుర్తుందా? Do you remember? Amma, I want your response. You have to respond. No ma'am. If yes, say yes. No means no. Nothing will happen. I will discuss. Okay, na? Okay, we will call this such type of words as confused words antam English lo. E confusion words, we have so many words. Okay, na? Homographs, homonyms, homophones. Did you remember now? Yes ma'am. ఇప్పుడు గుర్తొచ్చాయా? Homographs, homonyms, homophones in English. ఇప్పుడు గుర్తొచ్చిందా, గుర్తు రాలేదా? గుర్తొచ్చింది మ్యామ్. Yes, you have learned in English language kada. In your junior intermediate, you have learned this about homographs, homonyms, and homophones. Am I right? Am I right, children? Yes ma'am. Yes, ma'am. Yes. Today in this session, we are going to discuss about homonyms and homographs. I think the time is not sufficient to discuss the two topics, but we will go with the homonyms first. Okay, na? We will go with homonyms. Okay ma'am. So here the word homo. So in the screen, homo, homonyms lo homo, homonyms, homographs, homophones. In these three words, what is the common word? Common ga em kanipistundi manaki? Homo అన్న వర్డ్ కనిపిస్తుంది కదా. homonyms, homophones, Yes, ma'am. homographs వినిపిస్తుందా? అంటే ఇప్పుడు కనిపించట్లేదు, వినిపిస్తుంది నేను చెప్తున్నా కాబట్టి. Yes. Yes ma'am. So what is the Yes, meaning of ma'am. homo అంటే ఏంటి అక్కడ? స్క్రీన్ Same మీద name. కనిపిస్తుంది homo. I'm asking only Same homo. name. Same. Homo means same. Same, Remember that homo means same. Okay na? Same. Here in the word homonyms, homo plus nym. Nym means name. Nym means name. Name. Am I clear? Yes, So ma'am. homonyms అంటే ఏముంటుంది? సేమ్ నేమ్. homonyms అంటే Same name. సేమ్ Name. నేమ్. ఓకేనా? Same name words. కెన్ ఎనీవన్ హోమో ఫోన్ చెప్పండి. హోమో అంటే Same name. సేమ్. ఫోన్, ఫోన్, ఫోన్ లో Same. మనకి ఏం వినిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను. ఫోన్ లో మనకి Voice, ఏం ma'am. వినిపిస్తుంది? ఇంకా Sound. కెన్ యూ సౌండ్? వెరీ గుడ్. హోమోఫోన్ Same sound. చెప్పండి ఇప్పుడు. సేమ్ సౌండ్. వెరీ గుడ్. నెక్స్ట్ హోమోగ్రాఫ్. హోమో Same. సేమ్. గ్రాఫ్. గ్రాఫ్ ఎక్కడ యూజ్ Same. చేస్తాం? గ్రాఫ్ లో చూడండి, నిమ్ అంటే నేమ్, ఫోన్ అంటే సౌండ్, దెన్ గ్రాఫ్. గ్రాఫ్ అంటే వేర్ విల్ యూస్ మ్యాథమెటిక్స్ లో కదా. Yes ma'am. Yes, ma'am. రైటింగ్, మ్యాథమెటిక్స్ లో వి విల్ డ్రా ఏ గ్రాఫ్ అంటే రైటింగ్. Writing. ఓకేనా? సేమ్ Same writing. సేమ్ రైటింగ్, సేమ్ స్పెల్లింగ్. ఓకేనా? అక్కడ సేమ్ స్పెల్లింగ్ వస్తుంది. ఓకేనా? హోమోనిమ్, హోమోగ్రాఫ్, హోమోఫోన్స్. ఆమె క్లియర్? Yes, Okay, ma'am. అర్థమైందా అందరికి? Yes ma'am. వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ హోమో? Same. Same. సేమ్. నిమ్
Name. So in the name you have to remember. So don't by heart the definition by heart cheyali అని అనుకోవద్దు. In the name చూడగానే homo means same, nim means name. Homonyms అంటే same name. ఎలా అనేది we will go in the further. Homophone అంటే sound same గా ఉంటుంది. Phone అంటే sound. Homo means same. Homograph అంటే spelling same గా ఉంటుంది. అర్థమైందా? స్పెల్లింగ్ సేమ్ గా ఉంటుంది. సో నౌ సీ వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ హోమోనిమ్. చూడండి, హోమోనిమ్స్ ఆర్ వర్డ్స్ దట్ స్పెల్డ్ సేమ్. స్పెల్డ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పెల్డ్? స్పెల్డ్ అంటే ఏంటమ్మా? కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ ఇన్ ద సెషన్ స్పెల్డ్ అంటే? లెటర్స్ మ్యామ్. స్పెల్డ్ అంటే లెటర్స్. నో, లెటర్స్. పలకడం. వెరీ గుడ్ అవంతి, వెరీ గుడ్, వెరీ గుడ్. స్పెల్డ్ అంటే పలకడం. ఓకేనా? సో దట్స్ ఆర్ స్పెల్డ్ ద సేమ్, సౌండ్ ద సేమ్, బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్. సో హోమోనిమ్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక 2 words దాని ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుంది. ఓకేనా? ఎలా ఉంటుంది? స్పెల్డ్ అంటే పలకడం. ద ప్రొనౌన్సియేషన్ ఇస్ సేమ్. దట్ ఆర్ కాల్డ్ as homonyms. ఓకేనా? Do you have any idea prefix, suffix? Have you ever heard the word prefix and suffix? Yes ma'am. Prefix అంటే ఏంటి? Prefix అంటే మొదట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ వన్ వర్డ్, కంఫర్టబుల్. కంఫర్టబుల్ అని ఒక వర్డ్ ఇచ్చాను. నౌ యాడ్ ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ యాడ్ చేయండి. ప్రిఫిక్స్ అంటే నో. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. నేను ఇప్పుడు మీకు ఒక వర్డ్ ఇస్తాను. ఓకేనా? ఆ వర్డ్ కి ప్రిఫిక్స్ అంటే యూ హ్యావ్ టు యాడ్ ద లెటర్స్ ఎట్ ద బిగినింగ్. ఒక వర్డ్ కి ముందు కొన్ని లెటర్స్ యాడ్ చేస్తే ప్రిఫిక్స్ అవుతుంది. ఒక వర్డ్ వెనకాల మన లెటర్స్ యాడ్ చేస్తే సఫిక్స్ అవుతుంది. ఓకేనా? ప్రీ అంటే ముందు. ప్రీ అంటే ఏంటి? ముందు. సఫిక్స్ అంటే వెనకాల. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ కంఫర్టబుల్ అన్నాను. ఇప్పుడు కంఫర్టబుల్ కి ప్రిఫిక్స్ యాడ్ చేయండి. ఐ విల్ సే వన్ ఎగ్జాంపుల్. యుఎన్ అన్ యూస్ చేశాను నేను ప్రిఫిక్స్. కంఫర్టబుల్ కి ముందు యుఎన్ అన్ యూస్ చేశాను. అప్పుడు ఏమైంది అది? కెన్ ఎనీవన్ ఆఫ్ యు రీడ్? అన్కంఫర్టబుల్. సో నేను ఇప్పుడు యుఎన్ అన్ అనేది ఎక్కడ యాడ్ చేశాను? ముందా వెనకాల? ముందు. సో ముందు యాడ్ చేశాను కాబట్టి we will call it as prefix అంటాము. దాన్ని ఏమంటాము? ప్రిఫిక్స్. ఓకేనా? సఫిక్స్ అంటే వెనకాల. సఫిక్స్ అంటే బ్యాక్, at the back of the word. I will say can you add one more prefix for comfortable? నేను అన్ యాడ్ చేశాను కదా, ఇంకొక ప్రిఫిక్స్ యాడ్ చేయండి. బి కంఫర్ట్ మేడం. బి కంఫర్ట్. బి అనేది ఇట్ ఈస్ అనదర్ వర్డ్. మన ప్రిఫిక్స్ యాడ్ చేస్తే ఇట్ షుడ్ బికమ్ యాజ్ ఎ వర్డ్. నాట్ కంఫర్టబుల్. నో. కంఫర్ట్ మేడం. డిస్కంఫర్టబుల్. అమ్మ కంఫర్ట్. హలో, wait a minute. One by one, please. One by one. Your voice is not audible for me. Come on, Avanti. More comfort, ma'am. More comfortable. అక్కడ మోర్ అనేది ఏమవుతుంది? మచ్, మోరు, మోస్ట్. అగైన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లోకి వెళ్ళిపోతాం మనం. ఓకేనా? హ్యాపీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ. హ్యాపీకి ఇప్పుడు ప్రిఫిక్స్ యాడ్ చేయండి పోనీ. హ్యాపీ. Unhappy. Okay. Now we will practice the words with suffix. Ala homo అనేది prefix అయింది అక్కడ. ఓకేనా? Homo means same. What is the meaning of homo? Same. అమ్మ ప్రిఫిక్స్. హోమో అంటే ప్రిఫిక్స్ కాదు. ప్రిఫిక్స్ అంటే ఏదైనా ఒక వర్డ్ కి మనం ముందు యాడ్ చేసే లెటర్స్ ని ప్రిఫిక్స్ అంటాం. అంటే ఇప్పుడు హోమో నిమ్ లో 2 words ఉన్నాయి. హోమో అనేది ఒక వర్డ్, నిమ్ అనేది ఒక వర్డ్. చూడండి ఇక్కడ హోమో నిమ్స్ లో we have 2 words, హోమో ప్లస్ నిమ్ together called as homonym. ఓకేనా? somebody are humming.
జస్ట్ Automobile అన్మ్యూట్ కూడా- యువర్ సెల్ఫ్. హమ్మింగ్ అంటే సాంగ్స్ Automobile. పాడుతున్నట్టు వినిపిస్తుంది నాకు. While the class is going on, please don't talk with your friends. మీ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడకుండా జస్ట్ లిసన్ టు ద క్లాస్. ఓకేనా? సో చూడండి ఇక్కడ హోమోలో వీ హ్యావ్ 2 వర్డ్స్. స్క్రీన్ మీద కనిపిస్తుందా? హోమో నిమ్ అనేది ఒక వర్డ్. దాంట్లో 2 వర్డ్స్ ఉన్నాయి. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద 2 వర్డ్స్ హోమో నిమ్. హోమో అంటే సేమ్, నిమ్ అంటే నేమ్. సో హోమోనిమ్స్ అంటే సేమ్ నేమ్. హోమోనిమ్స్ మీన్స్ సేమ్ నేమ్. అంతేగాని హోమో అంటే ప్రిఫిక్స్ కాదు. ముందుంది కాబట్టి ప్రిఫిక్స్, నిమ్ వెనకాల ఉంది కాబట్టి సఫిక్స్. ఒక వర్డ్ మనం ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే హోమో అనేది ఫ్రంట్ వచ్చింది కాబట్టి ప్రిఫిక్స్ అయింది, నిమ్ అనేది బ్యాక్ సైడ్ వచ్చింది కాబట్టి సఫిక్స్ అయింది. am I clear? అర్థమైంది అందరికి? ఎనీ డౌట్? Yes, No ma'am. doubt. ma'am. అమ్మ ఏదైనా డౌట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ అండ్ క్లారిఫై హియర్. ఎందుకంటే నెక్స్ట్ నుంచి అసెస్మెంట్స్ మీరు రాసేటప్పుడు వాట్ ఆర్ ద టాపిక్స్ ఐ హావ్ కవర్డ్, నేను చెప్పిన దాని మీద మీకు అసెస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్ గా ఉంది కదా, సో అసెస్మెంట్ మీరు బాగా రాయాలి. యూ హ్యావ్ టు స్కోర్ ఎ గుడ్ మార్క్స్ అంటే యూ హ్యావ్ టు లిజన్ టు మీ అండ్ యూ హ్యావ్ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా సరే జస్ట్ ఆస్క్ మీ అండ్ క్లారిఫై యువర్ డౌట్స్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? ఓకే. Okay, ma'am. Okay, ma'am. Yes. So what are the homonyms? Homonyms are the words that has the same name as another word. రెండు ఒకటేలా ఉంటాయి నేమ్స్. ఓకేనా? 2 నేమ్స్ ఒకటేలా ఉంటాయి అండ్ ద ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ గా ఉంటుంది. అంటే మనం పలకడం కూడా సేమ్ గా పలుకుతాము కానీ మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి వర్డ్స్ ని we will call as homonyms అంటాం. అలాంటి వర్డ్స్ ని ఏమంటాము? homonyms. Understood? Now what is a homonym? I want to ask question. Wait. Homonym is same names. Same Name. name. మన అమ్మాయి కాదు. Now sir. So what is a homonym? First let me I want to clarify. Do you understand the definition of the homonym or not? What is a homonym? Homonym అంటే ఏం చెప్పండి ఇప్పుడు? Anyone in the session? Each and everyone you have to say what is a homonym. Then only we will move forward. Come on, Seeman. సేమ్ నేమ్ మేడం. సేమ్ నేమ్ అంటే స్పెల్లింగ్ సేమ్ గా ఉంటుంది. ఇంకా ఏది సేమ్ ఉంటుందని చెప్పాను? Ma'am, homonyms spelled same name, same Yes. spelling, same sound. Same sound. Very good. Same Present. name, same sound and different meaning. Yes, ma'am. ఓకేనా? మీనింగ్ వేరుగా ఉంటుంది, సౌండ్ స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది. ఓకేనా? Okay, Am ma'am. I clear? Yes, ma'am. Just show me thumbs up. You switched on your videos kada. Show me thumbs up if it is clear, the definition is clear. Then we will continue the class. Definition అర్థం కాకపోతే మీ క్లాస్ ఎగ్జాంపుల్స్ you will get confused. అందుకే definition, that's why I'm asking again and again, is it clear? Do you understand the definition of the homonym? Wait a minute, ma'am. Sorry for taking so much of time. Just a minute. Here is a small activity for you. Yes. So what are homonyms? Homonyms are spelled same, spelled ante palakadam, pronounced same, and they have the different meanings. Okay, now what are homonyms? Can any one of you read what is there on the slide? Homonyms are spelled the same. They are pronounced the same. They have different meanings. Okay, let's go to the example. So here is an activity. Okay, activity undi. So what is that activity? You see, each slide gives first a written clue. మీకు ఫస్ట్ స్లైడ్ మీద ఒక క్లూ అనేది వస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ ఫాలోడ్ బై ఎ పిక్చర్ క్లూ. దాని కింద పిక్చర్ క్లూ వస్తుంది అండ్ దెన్ ఫైనల్లీ బై ద హోమోనిమ్స్. సో what is there? First, a flower found in your eye. What is the Eye. clue? మీకు ఇచ్చిన క్లూ ఏంటి? నేను a flower.
వెయిట్ క్లూ చదవండి ఫస్ట్. ఏ ఫ్లవర్ ఫౌండ్ ఇన్ యువర్ ఐ. ఇక్కడ ఆల్రెడీ ఐ ఇమేజ్ వచ్చింది. ఇట్ ఈస్ ఎ ఫ్లవర్. And it is a you have to identify the homonym. ఈ రెండింటికి కరెక్ట్ గా ఒక మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే ఫస్ట్ వన్ ఐరిస్. మన ఐ లో ఉండే బాల్ ని మనం విల్ కాల్ ఇట్ యాజ్ అన్ ఐరిస్ అండ్ ద నేమ్ ఆఫ్ దిస్ ఫ్లవర్ ఇస్ ఐరిస్. అర్థమైంది? ఆ ఫ్లవర్ పేరు ఐరిస్ అమ్మా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫ్లవర్? ఐరిస్ మేడం. ఐరిస్. ఆ ఫ్లవర్ నేమ్ ఏంటి? ఐరిస్ మ్యామ్. Am I audible? Yes, ma'am. What is the name of that flower in the slide? Iris. ఇక్కడ ఇంకొక పిక్చర్ ఏం కనిపించింది మనకి? ఐ కదా. ఐ లో చూడండి ఆరో మార్క్ ఉంది కదా బ్లూ కలర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐరిస్. సో హియర్ దిస్ ఫ్లవర్ ఈస్ కాల్డ్ యాజ్ ఐరిస్ అండ్ ద ఐ లో ఉండే దాన్ని కూడా ఐరిస్ అంటాం. సో బోత్ ఆర్ ఐరిస్. సో ఈ వర్డ్ ఏమైంది ఇక్కడ? Same spelling, same pronunciation. So what do we call such type of words? Homonyms. Homonyms. Same spelling, same pronunciation. Homonyms అంటే ఏంటి? సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ అంటే ఒకటేలా పలుకుతాం దాన్ని. అలాంటి వర్డ్స్ ని మనం హోమోనిమ్స్ అంటాము. డిఫరెంట్ మీనింగ్. ఇక్కడ ఫ్లవర్, ఇక్కడ మన ఐలో ఉండే బాల్, ఆ బ్లాక్ కలర్ బాల్, దాన్ని ఐరిస్ అంటాము. అలాంటి వర్డ్స్ ని హోమోనిమ్స్ అంటాము. ఓకేనా? అర్థమైందా? డూ యు అండర్స్టాండ్? షల్ వి గో ఫర్ నెక్స్ట్ స్లైడ్? ఈసారి మీరు ఐడెంటిఫై చేయాలి. అంటే ఇది ఫస్ట్ స్లైడ్ కాబట్టి ఐడెంటిఫైడ్. ఓకేనా? సో ఇప్పుడు యూ హ్యావ్ టు ట్రై టు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. ఒక ఇమేజ్ చూస్తే యూ కెన్ ఐడెంటిఫై. ఓకేనా? లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. The clue is, look at this to see what the time is. మీకు ఇచ్చే క్లూ ఏంటి అంటే లుక్ ఎట్ దిస్ అంటే ఏంటి? లుక్ ఎట్ దిస్ అంటే మీకు ఏదైనా ఇచ్చి చూడండి. లుక్ ఎట్ దిస్ టు సీ వాట్ ద టైమ్ ఇస్. టైం ఎంత అయిందో చూడండి. సో హియర్ ద పిక్చర్ క్లూస్ చూడండి. Who will identify the homonym first? Picture clue. I have given the picture clues here. You have to identify the homonym. Watch. Watch. Very good. Why you took this much of time? Watch. Here in the first image, he is watching through the binocular. Look at this and చూడడం. చూడడాన్ని ఏమంటాం? వాచ్ అంటాం. ఓకేనా? Watch. And what the time is? టైం ఎంత అయింది? టైం తెలియదు కూడా. వాచ్. Very good. Very good. Who said? Munikumar? Karthik madam. Karthika. Very good, Karthik. Very good. Thank you madam. Yes. Next clue. Now I will see who is the fastest finger is the first. Fastest finger is the first anta. Ever first చెప్తారో వాళ్ళకి clap. Your money is not in danger when it is in this. This is the clue. Your money is not in danger when it is in this. మీ మనీ డేంజర్ లో లేదు, ఇక్కడ ఉండేది. సో ఐ విల్ రివీల్ ద పిక్చర్ క్లూస్. పిక్చర్ క్లూస్ రివీల్ చేస్తాను. You have to identify the word. Locker. 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 One more try. No. చూడండి ఇక్కడ హియర్ యు అబ్జర్వ్డ్ వన్ ఈజ్ లాకర్. అబ్జర్వ్ వన్ మోర్ పిక్చర్. లాకర్ మేడం. లాకర్ ఫిక్స్ మ్యామ్. No, you are looking at only one picture. Look at the another picture also, another image. Two images are there on the screen. ఆ ఇమేజెస్ లో ఒక బాల్ లా ఉంది, అదే ట్యూబ్. అది ఎప్పుడు యూస్ చేస్తారు, ఎందుకు యూస్ చేస్తారు? Safety locker. Yes. Now can you say the word? Safe locker. So let's see what is Safe locker. safe. Safe locker. Your money is, the word is safe. Your money is not in danger when it is in this. Locker లో ఉంటే మీ మనీ ఎలా ఉంటుంది? సేఫ్ గా ఉంటుంది. మనం ఎప్పుడైనా స్విమ్మింగ్ కి వాటికి వెళ్ళినప్పుడు we will use this jacket for the safe కదా. సో టూ పిక్చర్స్ ని మీరు కంపేర్ చేసుకొని యూ హ్యావ్ టు రివీల్ ద వర్డ్.
ఓకేనా? ఇప్పుడు I got 1 point. Karthik 1 point, and for me I got 1 point. Next clue. Practice for a match as you travel on the rails. I will reveal the picture clues. Train. Practices for a match as you traveler on the rails. Trials, ma'am. Yes. Trails. Trials, ma'am. Trials. Trailer, Trials. man. No. Train, madam. Practice for a match. Very good. Train, ma'am. Train, ma'am. Very good. Very good. Clap for who said the answer? Karthik, madam. Karthik. Very good, Karthik. Very good. Thank you, madam. Next clue. Press down hard with your foot to stick this on the envelope. Shall I reveal the clues? Picture clue. Yes, madam. Picture clue reveal చేయనా లేదా చెప్పేస్తారా బోర్డు? Please show clue, madam. Reveal the picture clue, ma'am. Come again. Reveal the picture clue, ma'am. Reveal clue, ma'am. Yes. Press down with your foot to stick this on envelope. Envelope మీద స్టిక్ చేయడానికి. Can you guess the Stamp. word? Stamp. Stamp, Very ma'am. good. Very good. Very good. Very good. So you all know now what are homonyms. ఇప్పుడు అందరికి అర్థమైందా homonyms అంటే ఏంటి? Yes, ma'am. ఏంటి? What are homonyms? Same name, same word, same pronunciation, Okay. same sound. Okay, Amma, when I ask you about the definition, what are homonyms అన్నప్పుడు you have to say homonyms are words. ఓకేనా? homonyms అంటే words. కొన్ని రెండు పదాలు ఉన్నాయి కదా, 2 pictures కి 2 images కి 1 word. అంటే the 2 words homonyms are words that have same spelling and same pronunciation. స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది. ఓకేనా? బట్ డిఫరెంట్ మీనింగ్. ఏది డిఫరెంట్ గా ఉంటుంది? Meaning, ma'am. మీనింగ్ డిఫరెంట్. అలాంటి వాటిని హోమోనిమ్స్ అంటాం. సో ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ వాట్ ఆర్ హోమోనిమ్స్, యూ హ్యావ్ టు సే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డెఫినిషన్. Homonyms are words that have same spelling and same pronunciation but different meaning. Okay na? Okay, ma'am. Can any one of you say what are homonyms definition? How I said now. Homonyms is words that have same name, same words, and same pronunciation and different meaning. Same name, same words కాదు, same spelling. చెప్పమ్మా. Same spelling. Same spelling and pronunciation. But different meaning. Meaning. Homonyms is అని చెప్పాను. Homonyms is word కాదు, 2 words. Homonyms are words. 1 ఉంటే ఈజ్ యూస్ చేస్తాము, మోర్ దెన్ 1 ఉంటే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి. ఓకేనా? హోమోనిమ్స్ ఆర్ వర్డ్స్. అంటే ఇక్కడ మనకి పిక్చర్ రెండింటికి ఒకటే వర్డ్ కాబట్టి నేను ఇచ్చాను. యు వెన్ యు హావ్ టు రైట్ ద డిఫరెన్స్, 2 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి కదా స్టాంప్ కి. ఓకే, shall we move to the another slide? Shall we practice some more homonyms? Yes, ma'am. Is it interesting or boring? Interesting, ma'am. Interesting, madam. Interesting, ma'am. Okay. Interesting, ma'am. A learner in the middle of your eye. The clue is a learner in the middle of your eye. Let's see picture images. Again, I came. Hi, ma'am. A learner in the middle of your eye. Iris. Iris కాదు. People.
Iris, ma'am. అంటే కాదు కాదు, ఇందాక పిక్చర్ ఐలో పిక్చర్ ఆరో మార్క్ బ్లూ కలర్ లో ఉంది, అది ఐరిస్. ఇప్పుడు బ్లాక్ డాట్ లో ఉంది, చిన్న డాట్ లాగా, అది ప్యూపిల్. ఇక్కడ ప్యూపిల్ అంటే మన ఐలో ఉండే ఆ చిన్న డాట్ ని ప్యూపిల్ అంటాం. ఓకేనా? మరి ఈ ఇమేజ్ లో ప్యూపిల్ అంటే ఎవరు? ఇద్దరు ఉన్నారు కదా. ఇద్దరు మ్యామ్, 2 మెంబర్స్ మ్యామ్. ప్యూపిల్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మరి? నో, పీపుల్ అంటే చిన్న పిల్లలు మ్యామ్. పీపుల్ అంటే చైల్డ్, స్టూడెంట్ అని అర్థం. చిన్న పిల్లలు, స్టూడెంట్, చైల్డ్. ఓకేనా? సో ఏ లెర్నర్ అంటే ఇక్కడ ఎవరు నేర్చుకుంటున్నారు? ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ లో హూ ఈజ్ లెర్నింగ్? పాప మ్యామ్, చిన్న పాప. చైల్డ్ కదా. ఏ స్టూడెంట్ ఈజ్ లెర్నింగ్. సో ఆ స్టూడెంట్ కి వాట్ ఈస్ ద అనదర్ సినోనిమ్? ప్యూపిల్ అంటాము. ఓకేనా? మన ఐలో ఉండే ఆ రౌండ్ బాల్ ని we will call it as a pupil. ఏ లెర్నర్ అంటే హియర్ చైల్డ్, మిడిల్ ఆఫ్ యువర్ ఐ అంటే ప్యూపిల్. ఓకేనా? A 60th of a minute is not fast. The clue is a 60th of a minute is not fast. Second. Can you guess? Seconds ma'am. Seconds, ma'am. Very good, Avanti. Very good. Clap for Avanti. Silent claps. Okay, very good. Next clue. A place where a group of fish learn. A place where a group of fish learn. ఒక ప్లేస్ అది. చెప్పండి. ఫస్ట్ ఇమేజ్ చూసైనా యూ కెన్ గెస్. టేబుల్. A place. No, a place where a group of fish learn. In which place you are learning in the image? ఎక్కడ నేర్చుకుంటారు? A place where we learn. Classroom. Classroom, ma'am. Try one more word. School. Try one more word. Classroom. Try one more word అంటే ఇంకొక వర్డ్ ట్రై చేయండి అని అర్థం. Say another word. School, ma'am. Yes. A place where group. A group of fish. A group of fish ని, ఆ గ్రూప్ ఆఫ్ ఫిష్ ని కలెక్టివ్ నౌన్ ఉంటుందమ్మా. నౌన్స్ లో మనకి కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి. ఓకేనా? స్కూల్. ఓకేనా? స్కూల్. ఏ ప్లేస్ వేర్ వి లెర్న్. స్కూల్. ఏ గ్రూప్ ఆఫ్ ఫిష్ ని స్కూల్ అంటాము. గ్రూప్ ఆఫ్ ఫిష్ ని ఏమంటాము? స్కూల్. కలెక్టివ్ నౌన్ అది. ఓకేనా? Yes, ma'am. Okay, ma'am. మ్యామ్, నెక్స్ట్ క్లూ. ఎస్ సెవెంటీ. మ్యామ్ ఫిష్ కి స్కూల్ కి ఎలాంటి సంబంధం ఉంది? ఓకే, గుడ్ డౌట్. వెయిట్. సో చూడు, ఇక్కడ క్లూ చూడు. ఫిష్ కి స్కూల్ కి కాదు. అక్కడ అక్కడ ఇమేజెస్ కి ఐఎమ్ నాట్ సేయింగ్ ద రిలేషన్ కాదు. అక్కడ ఏ ప్లేస్ వేర్ వి లెర్న్. మనం ఎక్కడ నేర్చుకుంటాము? స్కూల్లో నేర్చుకుంటాము. కొన్ని ఫిషెస్ కలిసి ఉంటే వాటిని స్కూల్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటామా? ఒక నలుగురు ఐదుగురు ఒక గ్రూప్ లో ఉన్నారనుకో, గ్రూప్ అంటాం. ఒకలే ఉంటే స్టూడెంట్ ఆర్ చైల్డ్ అంటాం. అవునా? ఒక 4-5 మెంబర్స్ ఉన్నారనుకో, ఏమని పిలుస్తాం మనం? గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటాం. సో అంటే అక్కడ 4-5 మెంబర్స్ ఉండే గ్రూప్ పీపుల్ ని విల్ కాల్ ఎస్ ఎ గ్రూప్ ఆర్ క్రౌడ్. క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటాం. చాలా మంది ఉన్నారనుకోండి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీ యాక్సిడెంట్ అక్కర్స్, ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, అక్కడికి ఎలా వెళ్తాం? చాలా గుంపులుగా ఉంటారు కదా జనాలు, అది క్రౌడ్ ఆఫ్ పీపుల్. అలాగే ఇక్కడ ఫిష్ ఎలా ఉంది? గుంపుగా ఉంది. ఫిషెస్ ఆర్ దేర్, గుంపుగా ఉంది. సో ఆ గుంపుని మనము ఆ గుంపుకి ఒక వర్డ్ స్కూల్ అని అర్థం. ఓకేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. Okay, ma'am. ఎలా అయితే ఆ క్రౌడ్ ఆఫ్ ఆ గుంపుని పీపుల్ కి, మనుషులకైతే క్రౌడ్ అన్నామో, అలాగే ఫిష్ కి ఇక్కడ స్కూల్ అని అంటాము. దాన్నే కలెక్టివ్ నౌన్ అంటాము. ఓకేనా? ఇక్కడ క్లూ ఇచ్చారు. అంటే మనం చదువుకునే ప్లేస్ మనం ఎక్కడైతే నేర్చుకుంటాము అండ్ ఆ ఫిషెస్ అన్ని ఒక దిక్కునుంటే ఏమంటాము? ఆ రెండింటికి వచ్చే వర్డ్ స్కూల్ కాబట్టి. ఓకే అవంతి, క్లియర్డ్ యువర్ డౌట్? ఇస్ ఇట్ క్లియర్ మా? థ్యాంక్ యూ అవంతి. మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే 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 థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మా.
A keen supporter to cool you down. A keen supporter to cool you down. Mhm. Cooler, Say. ma'am. Fan. Fan. Okay. Fan, ma'am. Fan, ma'am. Fan, madam. Very good. Fan. Very Fun. good. Fun కాదు ఫ్యాన్. టు కూల్ యూ డౌన్ అంటే చల్లగా ఉండేది కూను. ఏ కీన్ సపోర్టర్ మనకి సపోర్ట్ చేసే వాళ్ళు సంథింగ్. చూడండి, ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ అలా. ఓకేనా? We will go with the one more slide, the last slide. Move your hand as the water comes in. What is the clue? What is the clue? Read the clue. Move your hand as the water comes in. Comes in. Shall I reveal the picture clues? Yes, ma'am. Reveal the picture close, ma'am. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ సౌండ్ Flow. వినిపిస్తుందా? Flow, ma'am. నో ఏదైనా సౌండ్ వినిపిస్తుందా మీకు? No, ma'am. నో. ఓకే, చూడండి అక్కడ. Air, ma'am. Air, ma'am. Air, ma'am. నో. Waves. మనం బీచ్ కి వెళ్ళినప్పుడు. Waves, ma'am. ఎస్. వాట్ ఈస్ దట్? Waves. వేవ్. Sound, ma'am. సో మరి ఈ పిక్చర్ లో వేవ్ ఏది? A person Ma'am, is sound, speaking ma'am. కదా, దే. Yes, ma'am. Wait, ma'am. సో హియర్ బీచ్ ఉంది కాబట్టి వేవ్స్, అలలు అంటాం కదా. మరి Yes, ఇక్కడ ma'am. ఈ పిక్చర్ లో, అనదర్ పిక్చర్ లో వేవ్ ఏది చెప్పండి నాకు. Ma'am, ఒక స్పీకర్ Hand, madam. మాట్లాడుతున్నాడు కదా మ్యామ్. ఒక స్పీకర్. అక్కడ నిలబడుకొని మాట్లాడుతున్నాడు కదా మ్యామ్. ఎస్, ద స్పీకర్ ఇస్ స్పీకింగ్. హి వేవ్డ్. Madam, అతని hand, madam. Waves అనేది. ద హ్యాండ్ మూమెంట్, వేవింగ్. Yes, ma'am. ఓకేనా? దట్ ఈస్ వేవ్. ఓకే. సో వాట్ డు వి కాల్ సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్? టిల్ నౌ యు హావ్ సీన్ సమ్ స్లైడ్స్ కదా. Yes, ma'am. ఇలాంటి వర్డ్స్ అన్ని ఏమంటాము? Homonyms. హోమోనిమ్స్. ఇస్ ఇట్ క్లియర్ నా? హోమోనిమ్స్. హోమోనిమ్స్ Yes, అంటే ma'am. ఏంటి అందరికి అర్థమైందా ఇప్పుడు? Yes, Okay, ma'am. ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes. Okay then. Still so many slides are there. So many slides are there still. Okay na? I will show you those slides tomorrow. In tomorrow class, I will show you those slides. And I said tomorrow still we'll continue this topic. Today we discussed only homonyms kada. Ee roju only homonyms మాత్రమే చెప్పాను. Okay na? Still in tomorrow class we will discuss about homophones and homographs. Okay na? Today so many students they didn't attend the session today. Okay na? You ask your friends to attend the sessions regularly. Every day you have to attend the session and you have to interact with me to improve your skills. ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు వెంటనే you have to respond and you have to interact with me. నేను అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? నాతో ఇంటరాక్ట్ అవ్వాలి, అంటే మాట్లాడాలి. యూ హ్యావ్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు రెస్పాండ్. వెరీ గుడ్ అవంతి, మునికుమార్ అండ్ కార్తీక్. వెరీ గుడ్. నౌ హోమోనిమ్స్ వాట్ అండ్ ఐడియా నౌ. అందరికీ ఐడియా వచ్చిందా హోమోనిమ్స్ అంటే ఏంటో? Yes, ma'am. Yes, ma'am. ఎస్. అండ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఎందుకు కంటిన్యూ ఇంకా చెప్పొచ్చు. హోమోగ్రాఫ్స్, హోమోఫోన్స్ ఉన్నాయి అన్ని. You will get confused in the sense take the help of the dictionary and for tomorrow's work I will assign some work for tomorrow. Write 5 homonyms. Okay na? Write 5 homonyms. ఈ రోజు చెప్పిన వర్డ్స్ కాకుండా, ఈ రోజు నేను స్క్రీన్ మీద చూపించిన వర్డ్స్ కాకుండా రైట్ 5 homonyms with the help of the dictionary. డిక్షనరీ తీసి డిక్షనరీ యూస్ చేసి and you have to write 5 homonyms. ఏం రాయాలి మీరు? homonyms రాయాలి. And write the definition of the homonym and write 5 words and write the usage also. Sentence కూడా రాయండి. ఓకేనా? And one more thing I want to clear is children listen,
in this week I am going to conduct you a dictation ఒకటి ఉంటుంది మీకు synonyms మీద. Synonyms అంటే do you know what are synonyms? Opposite meaning word. words. Same meaning words. Same meaning words, meanings the synonyms. So synonyms మీద dictation test ఉంటుంది కాబట్టి just prepare for that. Dictionary use చేసుకొని you have to read the dictionary as we discussed in the previous classes. You have to read the dictionary and prepare yourself for the test కి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? the dictation test exam అంటే don't get nervous. ఎవరు nervous feel అవ్వద్దు, భయపడొద్దు. ఎగ్జామ్ అంటే ఏంటి, అమ్మో ఎలా పెడతారు ఎగ్జామ్, how I have to write. Okay, no need to feel tense. Each and everyone, what I am discussing in the session, based on that we will give the assessment paper. నేను సెషన్ లో ఏదైతే చెప్తున్నానో దాని మీద మీకు అసెస్మెంట్ పేపర్ ఉంటుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు లిసన్ ద క్లాసెస్ కేర్ఫుల్లీ అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద క్లాస్. ఎవ్రీ డే ప్రతి ఒక్క రోజు మీరు క్లాస్ కి కనెక్ట్ అవుతేనే అసెస్మెంట్ అనేది బాగా రాయగలుగుతారు. ఓకేనా? అండ్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్ అమ్మా. ఈ రోజు చాలా మంది దే డిడెంట్ అటెండ్ ద సెషన్. Why I don't know, what is the reason, but these sessions are very useful for you to improve your skills kada. మీ skills improve cheyadaniki sessions అనేది మీకు important కాబట్టి so each and everyone attend the session and sharp by 2 o'clock. ఎన్నింటికి సెషన్ జాయిన్ అవ్వాలి? 2 o'clock. 2 o'clock. Not 2:05, 2:10, 2:15, 2:20 కాదు. 2కి బిఫోర్ 5 minutes బిఫోర్ we are joining in the session. నేను సార్ 5 minutes బిఫోర్ సెషన్ లో జాయిన్ అవుతున్నాము. షార్ప్ 2 o'clock కి మీరు సెషన్ లో జాయిన్ అవ్వాలి. Am I clear? Yes, ma'am. అర్థమైందా? Okay, ma'am. Yes, tomorrow we have so many activities. ఈ రోజు చేయించిన యాక్టివిటీస్ లాగా tomorrow there are so many activities. We will continue this topic tomorrow also. Okay na? You have to do the assessment. You have to write what are homonyms and write 5 homonyms. You have to write 5 homonyms as for today. Okay, children? Okay, Okay, all ma'am. of you, good evening all. Okay, Take madam. care. We Okay, will ma'am. meet tomorrow. Sir. Yeah, thank you ma'am. Thank you students. మళ్ళీ రేపు 2 o'clock కలుద్దాం. All of you. Bye. Sir, bye sir. Okay, sir.